తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు మన నందకిషోర్ రెడ్డి గారండి. అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO. ఇక వారి గురించి చెప్పాలంటే విశేషంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ మనం మాట్లాడుకోవాలి. ఎన్ని దేవాలయాల గురించి విన్నాం. అయితే ప్రతిసారి చెబుతూ ఉంటారు, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయండి, మేము చాలా రీసెర్చ్ అవి చేసాము, అవి తెలిస్తే చాలా బాగుంటుంది, మన ప్రజలందరూ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఎప్పుడూ ఆ తపన కనిపిస్తుంది వారిలో. ఇందులో భాగంగా వారి రీసెర్చ్ అలా కొనసాగుతూనే ఉంది. ఎనర్జీ పాయింట్స్ ని ఎక్కడెక్కడని గుర్తించడంలో భాగంగా కొత్త కొత్త దేవాలయాలు, ఇప్పటి వరకు మనకి బయటకి తెలియని దేవాలయాలకి వెళ్ళి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 6 పడైవీడు ఈ సిరీస్ ఎంతమంది గుర్తుందండి? చాలా సూపర్ సక్సెస్ఫుల్ వీడియో అన్నమాట అది. ఎందుకంటే ఎంతో మంది, మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయని, మళ్ళీ నందకిషోర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎంతమంది టూర్కి వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకున్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామిని. ఒక పద్ధతిలో చేయాలని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మీరు వినని, మీకు తెలియని, దాదాపుగా మీరు ఎక్కడ చూడనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల గురించి ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. ఎంతో ముఖ్యమైనవి. మరి వాటి గురించి రీసెర్చ్ చేసి ఎనర్జీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, అసలు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం నందకిషోర్ గారి మాటలో విని తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామితో. సార్ ఫస్ట్ కుక్కే తర్వాత మాట్లాడింది మీకు గుర్తుందా? రిక్వెస్ట్ పెట్టాను నేను, 6 పడైవీడు చేద్దాం సార్ అని చెప్పి. అది అన్నప్పుడు అసలు మీరు చెప్పే ప్రతి ఎక్స్పీరియన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ రోజైతే. అవి విన్న తర్వాత నన్ను పర్సనల్ గా చాలా మంది బయట కనిపించినప్పుడు అడిగారు, ఎలా వెళ్ళాలండి, మాకు ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలా, ఇలా రకరకాల క్వశ్చన్స్ 6 పడైవీడు మీద. మళ్ళీ తర్వాత మేబీ మంత్స్ తర్వాత మళ్ళీ మనం ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈసారి చాలా విశేషం అన్నారు, మరి అవేంటో చెప్తారా? మనకు ఎందుకు అంటే, మాకు IP అడ్రస్ ఏదన్నా చెప్పాలి అంటే కుక్కి క్షేత్రమే. మాకు ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధన మాకు తప్పదు. మాకు భక్తి, మేము కొలిచేది ఎవరన్నా ఉన్నారు అంటే అది సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకి ఏదో ఈ మధ్య మనం అన్ని మిగతా దేవాలయాలు చెప్పుకొని ఆయన గురించి చెప్పలేదు అనుకున్నాడో ఏదో గాని మళ్ళీ ఆ తలంపు రావడం. సో ఆ తలంపుతో మళ్ళీ మనం ఒక కొత్త, అంటే ఇప్పటి వరకు విభిన్నమైన సుబ్రహ్మణ్య ఆలయాలు. మామూలుగా మీరు సుబ్రహ్మణ్య ఆలయాలు ఏదో స్వామి ఉంటారు, అక్కడికి వెళ్ళేసి మొక్కొని వచ్చేయడం, స్వామి పుట్ట రూపంలో ఉంటారు, ఇంకేదో ఇంకొక రూపంలో ఉంటారు, ఇలాంటివన్నీ వినుంటారు. ఇప్పుడు మనం చెప్పబోయే దేవాలయాలన్నీ కూడా చాలా విభిన్నమైనవి. అసలు ఇలాంటివి ఉంటాయా అనే ఒక సందేహం కూడా ఉంటుంది, ఒక ఆశ్చర్యం కూడా ఉంటుందండి. సో ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్య తత్వానికి ప్రతి ఒక్కటి కూడా చాలా లోతుగా పరిశీలిస్తే చాలా అర్థాలు ఇస్తాయి, చాలా మహిమాన్విత క్షేత్రాలు కూడా అండి. సో వీటిలో ఫస్ట్గా మనం చెప్పుకునే టెంపుల్ వచ్చి కొలంజియప్పర్ మురుగన్ టెంపుల్. కొలంజియప్పర్ మురుగన్ టెంపుల్ ఇది 3000 సంవత్సరాల క్రితం ఆలయం అండి. ఈ ఆలయం విచిత్రం ఏంటంటే దాంట్లో విగ్రహం ఉండదు. విగ్రహం లేని మురుగన్ ఆలయం. కేవలం అక్కడ వ్యక్తి కాదు, సుబ్రహ్మణ్య శక్తి మాత్రం ఉన్న ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది కొలంజియప్పర్ మురుగన్ టెంపుల్. మీకు విగ్రహం ఏది ఉండదు. అదేంటి సార్? సో విగ్రహం లేని మురుగన్ ఆలయం, కొలంజియప్పర్ మహిమలు, రహస్యాలు మరియు ఆధ్యాత్మిక శక్తి ఏంటో చూద్దాం. ఫస్ట్ గా మీ కోరిక మేరకు దీని అడ్రస్ ముందు ఫస్ట్ అడిగేదే అది కదా. ఎత్తనం అడ్రస్ తో మొదలు పెట్టాం, అందుకే మన ప్యాటర్న్ చేంజ్ చేసాం. సో ఇది మనవల్లనార్ విలేజ్ లో వృందాచలం దగ్గర, కడలూరు దగ్గర ఉందండి. అంటే సుమారుగా చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది, తిరుచికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థల పురాణానికి వస్తే కొలంజియప్పర్ మురుగన్ ఆలయము తమిళనాడులో అత్యంత విశిష్టమైన, అంటే టోటల్ గా విభిన్నం. రెగ్యులర్ ప్యాటర్న్స్ రెగ్యులర్ కాదండి, ఇది టోటల్ డిఫరెంట్ అన్నమాట. విశిష్టమైన మురుగన్ క్షేత్రాలు ఒకటి. ఇది ప్రత్యేకత ఏంటంటే మురుగన్ స్వామికి సాధారణంగా విగ్రహం ఉంటుంది, దానికి అభిషేకాలు చేయడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ విగ్రహం ఏమీ ఉండదు, స్వామి వారికి విగ్రహమే ఉండదు. మరి ఏం చేస్తారు సార్ అక్కడ పూజలు? చెప్తాను. దాంట్లో పూజలు ఇవన్నీ కూడా స్వామి అదృశ్య రూపంలో, అదృశ్య శక్తిగా ఉంటారు అక్కడ. అక్కడ ఒక రాయి లాగా ఉంటుంది, దానికి ఒక 3 రంధ్రాలు ఉంటాయి.
ఆ 3 రంధ్రాల్లో స్వామివారి శక్తి ఇమిడి ఉంటుంది. అది మీకు చెప్తాను. సో, తప్పకుండా. మురుగన్ స్వామి ఇక్కడికొచ్చేసరికి శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కొలంజీ చెట్లు అని చాలా ఎక్కువుండేది. అదంతా అడవి ప్రాంతం అన్నమాట. ఆ తర్వాత పశువులు మేపే కాపర్లు వీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ప్రతిరోజు ఒక విచిత్రమైన సంఘటన గమనించేవాళ్ళు. ఏం గమనించేవాళ్ళంటే సడన్‌గా ఆవులు అక్కడికి రాంగానే ఆవులు ఆ ప్రదేశంలో వాటికే అవి పాలు ఇవ్వడం అనేది ఇచ్చేవాళ్ళు. ఆ ప్రదేశంలో పాలు ఇస్తా ఉండేవి. ఒక రాయి ఉండేది. ఆ రాయి పైకొచ్చేది. రాయి పైన పాలు గార్చేవి. ఎందుకు అంటే ఎవరికీ అర్థమయ్యేది లేదు. ఆ తర్వాత రాత్రి వేళల్లో మీరు సాయంత్రం వాళ్ళ పశువులు కాపరులందరూ పశువులు తోలుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లడ్ లైట్ వేస్తున్నట్టు ఒక కాంతి వచ్చేది. ఆ ప్రదేశంలో విపరీతమైన కాంతి. తెల్లవారుజామున దాకా ఆ కాంతిని చూడడానికే చాలా మంది వస్తే వాళ్ళకి సమస్యలు తీరేవి. ఆ కాంతి వెలుగుతూనే ఉండేది. ఆ తర్వాత అడవి జంతువులు, క్రూర మృగాలు, పులులు కానివ్వండి, సింహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రాంగణానికి రాగానే వాటి క్రూరత్వం ఎట్టబోయేదో పోయేది. ఎక్కడ వాటి క్రూరత్వం కనిపించేది కాదు. సాత్వికంగా వెరీ సాధారణంగా మారిపోయేవి అవి. ఈ విచిత్రమైంది కేవలం ఆ ప్రదేశంలో ఆ రాయి ఉన్న దగ్గర మాత్రమే జరుగుతుంది. పోనీ ఒక్కరోజు జరిగి ఆగిపోయిందా? కాదు, కొన్ని సంవత్సరాలు జరిగింది అదే విధంగా. అప్పుడు గ్రామస్తులు ఆ రాతిని తవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఏముంది రాయిలో అని ట్రై చేస్తే రాయిని కనీసం కొంచెం కూడా కదిలించలేకపోతారండి. కొంచెం కూడా. ఎంత పరిమాణంలో ఉంటుందండి? అంటే మామూలుగా ఒక చిన్న బండ లాంటిది, ఒక చిన్న మనం కూర్చునే అంత బండ సైజు. అది ఏమి చేసినా కదలదు. గడ్డపారలతో దాదాపుగా అక్కడ ఉన్న ఒక పుస్తకం దీని ప్రకారం అయితే లోకల్గా 30-40 మంది గడ్డపారలు వేస్తే కూడా కదలలేదంటారు. అస్సలు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా హార్డ్గా చేసేసరికి వర్షం పడడం మొదలుపెట్టారు. సో అప్పట్లో భయపడిపోయి ఆగిపోయారు. ఆ రోజు నుంచి కూడా కొంచెం వెలుగు అనేది తగ్గడం అనేది మొదలైంది అన్నమాట. తర్వాత స్వామి ఇదే క్రమంలో ఒక సిద్ధపురుషుడికి స్వప్నంలో కనిపించి, నేను విగ్రహంలో కాదు ఈ శక్తిలో నివసిస్తున్నాను, ఆ రాయి శక్తిలో నివసిస్తున్నాను, నన్ను రూపంగా కాకుండా చైతన్యంగా ఆరాధించండి అని చెప్పాడని స్థానిక సాంప్రదాయం. అందుకే ఇక్కడ శిల్పరూపం మూర్తి కాకుండా శక్తి పీఠం లాగా ఉంటుంది. ఆ రాయే ఒక శక్తి పీఠం లాగా ప్రధానంగా పూజింపబడుతుందని. ఈ రాయికి 3 రంధ్రాలు ఉంటాయండి. అవి అందరికీ కనిపిస్తే వాటిల్లో అంటే పూజించే శిల పైన మనం ఏదైతే ఒక శిల లాంటిది ఉంటుందో దానిపైన 3 రంధ్రాలు. దాన్ని మామూలుగా ఏమంటారంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే. ఇంకా కొంతమంది భూహు, భువహ, స్వహ ఈ 3 అంటారు అనమాట. లోకాల సూచికలుగా కూడా చెప్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సిద్ధులు, యోగులు విపరీతంగా తపస్సు చేశారని, అంటే కఠోర తపస్సులు అన్నీ కూడా ఈ ప్రాంతంలో చేశారు అని చెప్తారు. ఆ తర్వాత అందుకే మురుగన్ని జ్ఞాన గురువుగా కొలుస్తారు. ఇది జ్ఞానాన్ని అందించేవాడు. కుండలిని శక్తి మీకు యాక్టివేట్ కావాలి అంటే దానికి ఎవరన్నా చేయాలి అంటే మురుగన్ ఒక్కడే చేయగలండి. అది మురుగన్ ఆరాధన కూడా ఎక్కువ మంది ఆ కుండలిని యాక్టివేషన్ కోసం చేస్తుంటారు. ఆ తర్వాత కుండలినికి మురుగన్కి ఉన్న సంబంధం ఏంటి? మురుగన్ను యోగంలో ఆజ్ఞా చక్రానికి, జ్ఞానాగ్నికి సూచక దేవతగా పరిగణించబడతారు. ఈ క్షేత్రంలో రూపం లేకుండా శక్తిని పూజించడం, కుండలిని సహస్రం వైపు తీసుకెళ్లే సంకేతంగా కొందరు యోగాచార్యులు వివరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఎవరు రావాలి దర్శనం చేసుకోవడానికి? ఎవరెవరు వెళ్ళొచ్చు? సో మెయిన్గా స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఎవరికన్నా వివాహంలో ఆలస్యం ఉన్న వాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కోర్టు కేసెస్ ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే మనం ఇంత మునుపు సిరీస్లో కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కువ ఫారెస్ట్ గార్డ్, అడవిలో నివసించే దేవతలు ఎప్పుడు న్యాయ దేవతలుగా ఉంటారు వాళ్ళు. అంటే ఫారెస్ట్ గార్డ్స్ చూడండి, ఆడప్రసాదం అని ఒకటి చెప్పాము, కోర్టు కేసులు లీగల్గా ఉండేవాళ్ళు. కేరళలో కూడా ఇదే విధంగా మీకు అడవిలో కొలిచే దేవతలందరికీ కూడా వాళ్ళకి ధర్మశక్తి ఉంటుంది. వాళ్ళు జడ్జెస్గా పనిచేస్తుంటారు.
అంటే ధర్మదేవతలుగా ఉంటారనమాట వాళ్ళు మోస్ట్లీ. అట్లా ఇక్కడ మురుగన్ కూడా ఎక్కువ కోర్ట్ కేసెస్ ఉన్నవాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించగానే వాళ్ళ కోర్ట్ కేసెస్ కూడా క్లియర్ అవుతాయి. సో ఇక్కడ ఎక్కువ కోర్టు వచ్చేవాళ్ళు ఎక్కువ వస్తారు, కోర్టు కేసులు ఉన్న వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధకులు ఆ కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకునే వాళ్ళు, మానసిక ధైర్యం కోరుకునే వాళ్ళు ఆధ్యాత్మిక సాధకులు. ఇక్కడ పూజలు వచ్చేసరికి పాలాభిషేకం చేస్తారు, పంచామృత అభిషేకం ఆ శిలకే చేస్తారు, కావడి సేవ, పాలకుండ సమర్పణ. ఏదన్నా మనం ఒక కోరిక అనుకొని పాలకుండ సమర్పించడం అభిషేకానికి. ఆ తర్వాత వేలుకి పూజ, స్వామి వేలికి, షష్ఠి పూజ, కృత్తికా దీపారాధన. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇతను న్యాయదేవతగా కూడా పనిచేస్తాడండి. ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే స్వామి సన్నిధిలో నిజాయితీగా మీరు కానీ ప్రార్థిస్తే మీకు ధర్మానికి అనుకూలంగా పరిణామాలు జరుగుతాయని స్థానికులు వివరిస్తారు. అంటే నాకు నిజంగా ఎవరి వల్ల ఒక ఇబ్బంది, ఒక ఇది జరిగింది అంటే మీరు అతని దగ్గరికి వెళ్ళి కన్నీటితో మీరు కానీ ఆర్ద్రతతో మీరు కానీ అతని దగ్గర వేడుకుంటే అతను వెంటనే కొన్ని రోజుల్లో కొన్ని నెలలలో మీకు ఉపశమనం కలిగిస్తారండి. సో అక్కడ లోకల్ వాళ్ళందరూ అదే చేస్తారు. ఎక్కడన్నా ఎవరి వల్ల అన్యాయం జరిగినా వెళ్ళి వాళ్ళ పేరు చెప్పడం, వాళ్ళు చేయడం వల్ల వెంటనే వాళ్ళకి ఉపశమనం, ఒక పరిష్కారం అనేది వాళ్ళకి వెంటనే దొరికింది. ఆ తర్వాత ఇక్కడ ఎనర్జీ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి ధ్వజస్తంభం, గర్భగుడి ముందు, ప్రదక్షిణ మార్గం, ఈ మూడు కూడా ఎనర్జీ పాయింట్స్ అండి. సో ఈ ఎనర్జీ పాయింట్లో ఇక్కడ విపరీతంగా కుండల్ని యాక్టివేట్ అవుద్ది కాబట్టి మినిమం 46 నిమిషాలు కూర్చోవడం అనేది కంపల్సరీ. ఇప్పుడు మీరు చెప్పిన 3 ప్రదేశాలు, ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చున్నా ఈ ఆలయ ఆవరణలో మీరు కూర్చోవడం అంటూ మొదలు పెడితే విశేషమైన శక్తి ఉన్న ఆలయం కాబట్టి మినిమం 41 నిమిషాలు అయితే మీరు కూర్చోవాలండి ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ ఆలయం మనకి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అంటే దైవం ముందుగా శక్తిగా అవతరించి ఆ తర్వాత రూపంగా మారింది. ఫస్ట్ దైవం అనేది మీకు ఒక శక్తి రూపంలోనే ఉంది, ఆ తర్వాత రూపంగా వచ్చింది. ఆ తర్వాత విగ్రహం లేకున్నా భక్తి ఉండగలదని, విగ్రహం లేకపోయినా భక్తి మాత్రం అలానే ఉంటుందని, రూపానికి మించిన చైతన్యాన్ని అనుభవించవచ్చని ఈ క్షేత్రం మనకు గుర్తు చేస్తుంది. అంటే మీరు రూపంతోనే కాదు, రూపం లేకపోయినా ఆ భక్తి అలానే ఉంటుంది అనే దానికి ఒక నిర్దిష్టమైన నిలువెత్తు సాక్షి ఏంటంటే ఈ ఆలయం అండి. మీరు చూసారు, మీరు ఎక్కడన్నా విన్నారా ఇలాంటిది? వినలేదు సార్. అంటే ఇప్పుడు మామూలుగా చిదంబరం గురించి విన్నప్పుడు ఆకాశతత్వం, కానీ నటరాజ స్వామి లాగా పూజిస్తాం మనం, కానీ ఏదో ఒక మీకు చూడడానికి ఏదో ఒక ఉత్సవ విగ్రహం అన్నా ఉంటుంది. ఇక్కడ గర్భాలయంలో ఏమీ ఉండదు, అదే కదా, ఏమీ ఉండదు, కానీ శక్తి విపరీతమైన శక్తి. ఇది చాలా కొద్ది మంది, ఇది కూడా మీకు చెప్పాలంటే చరిత్ర దాచిపెట్టిన రహస్యమే. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు దీని గురించి, చాలా కొద్ది మంది మాత్రమే వెళ్తారు. మీరు చెప్పాక అసలు చూడాలనిపిస్తుంది సార్, ఎలా ఉంటుందా నిజంగా ఆ శక్తి మీకు, ఆ వైబ్స్, ఆ గర్భగుడిలో నుంచి మీరు వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి ఒకలాంటి జల్దరింపు అనేది వస్తుందండి. అసలు బాడీలో ఒక వైబ్స్ మీరు అక్కడ ఫీల్ యాక్టివేట్ అయినట్టుగా భావిస్తామా? మీకు అక్కడికి వెళ్ళి ఒక దాదాపుగా ఒక 3 సెకండ్ల నుంచి 6 సెకండ్లు ఆ గర్భాలయం అనే దాని ముందర నిలబడి మీరు ఎప్పుడైతే ఇట్లా దండం పెట్టి లేసే లోపలే మీకు అసలు ఆ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు, మీ ఓన్గా ఫీల్ అవుతారు ఎనర్జీ. సో ఇది ఈ క్షేత్రం. ముఖ్యమైన రోజులు ఏంటి సార్? ముఖ్యమైన మంగళవారం, షష్ఠి రోజు. మంగళవారం వెళ్ళొచ్చు. మీరు చెప్పినటువంటి పూజలన్నీ జరుగుతాయి. కానీ ఈ ప్రదేశాన్ని అందరూ ఎందుకు వెళ్ళాలి అంటే ఆ రూపం లేకపోయినా, వ్యక్తి లేకపోయినా శక్తిని ఫీల్ అవ్వాలి అంటే మీరు వెళ్ళాల్సిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ మురుగన్, కడలూరు దగ్గర. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.